హరే కృష్ణ హరే కృష్ణ అందరికి. సో ఈరోజు శ్రీమద్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ దండవత్ ప్రణాం. హరే కృష్ణ అందరికి హరే కృష్ణ. సో ఈరోజు శ్రీమద్ భాగవత పారాయణం కార్యక్రమానికి ఇస్కాన్ మంగళూరు వారి తరపున మీ అందరికీ స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. సో శ్రీమద్ భాగవత పారాయణ కార్యక్రమంలో మనము 3వ స్కందము యథాస్థితి అనేటువంటి అంశంలో సో మొదటి అధ్యాయమైనటువంటి విదురుని ప్రశ్నలు పూర్తి చేసుకొని 2వ అధ్యాయమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని స్మరణము అనేటువంటి అధ్యాయంలో 8 శ్లోకాలను పూర్తి చేసుకొని 7 శ్లోకాలను పూర్తి చేసుకొని ఈరోజు 8వ శ్లోకము పారాయణం మొదలు పెట్టుకుందాము. సో ముందుగా ప్రార్థన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ. జయ గోపీ జన వల్లభ గిరివరదారీ. యశోధనందన వ్రజ జన రంజన. జయ యమునా తీరావనచారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ. సో రామకృష్ణ ప్రభు ఒక 2-3 అన్మ్యూట్ ఉంచండి ప్రభు. హరే కృష్ణ. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మొదట నేను ఒక్కసారి మొత్తం శ్లోకం చదివి ఒక్కొక్క లైన్ చెప్తాను. హరే కృష్ణ. దుర్భగో బత లోకోయం హరే కృష్ణ ప్రభుజీ. ఒక్కసారి నేను మొత్తం శ్లోకం చదువుతాను, తర్వాత అందరితో చెప్పిస్తాను. ప్రతిసారి అలాగే కదా. హరే కృష్ణ ప్రభు. దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంతో న విదుర హరిం మీన ఇవోడుపం. హరే కృష్ణ. దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుర్హరిం మీనా ఇవోడుపం. దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుహరిం మీనా ఇవోడుపం.
दुर्भगो बत लोकोऽयं दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि यदवो नितरामपि ये संवसन्तो न विदुः ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम् हरिं मीनायोडुपम्। हरे कृष्ण। బృందమత్ మీకు స్క్రీన్ వస్తుందా? వస్తుంది మాతాజీ. నాది రావట్లేదు. ఓకే మాతాజీ, నేను లాగౌట్ అయి మళ్ళీ లాగిన్ అవ్వాలి మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభుజీ. दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम् हरिं मीना इवोडुपम् दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम् ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम् दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम् ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम्। हरे कृष्ण। दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम् दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम्। हरे कृष्ण माता చదవండి పూర్తిగా। हरे कृष्ण प्रभु। माता दुर्भगो बत लोकोऽयं यदवो नित हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी। ओके భాస్కరే ప్రభు చదవండి। हरे कृष्ण। दुर्गा माता जी। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी నేను చదవచ్చు చదవండి చదవండి మాతాజీ. చదవదా మాతాజీ? दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम्। ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభు। ప్రభు చదవండి। దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుః హరిం మీనాయోడుపం। హరే కృష్ణ ప్రభు। హరే కృష్ణ ప్రభు. దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుర్ హరిం మీనా ఇవోడుపం। హరే కృష్ణ। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण ప్రభు చదవండి। दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः हरिं मीना इवोडुपम्। हरे कृष्ण प्रभु जी। माता चलो। दुर्भगो बत लोकोऽयं यदवो नितरामपि ये संवसन्तो न विदुः हरिं मेनाइवोडुपम्। हरे कृष्ण प्रभु जी। धन्यवाद। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। दुर्भगो बत लोकोऽयं
యదవో నిరతామపి ఏ సంవసంతో న విదుర్ హరిం మీనా ఇవోడుపం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ చదువు. దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుః హరిం మీనా ఇవోడుపం. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుః హరిం మీనాయివోడుపం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు ఇంకెవరిని ఉన్నారా? యశోదా మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నెట్ ప్రాబ్లం. నీరజాక్షి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దుర్భగోబత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుః హరిం మీనా ఇవోడుపం. హరే కృష్ణ ప్రభు. ఓకే. హరే కృష్ణ ప్రభు. ఇంకెవరు లేదు ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. సో ఈ శ్లోకం యొక్క పదాల అర్థాలు చూద్దాం ఒకసారి. సో శ్లోకం దుర్భగో బత లోకోయం యదవో నితరామపి ఏ సంవసంతో న విదుః హరిం మీన ఇవోడుపం. సో దుర్భగః దుర్భగః దౌర్భాగ్యవంతము. దౌర్భాగ్యవంతము. బత బత నిశ్చయముగా. నిశ్చయముగా. లోకః విశ్వము. విశ్వము. అయం అయం ఈ ఈ యదవాః యదవాః యాదవ వంశము. యాదవ వంశము. నితరాం మరింత విశేషముగా. అపి కూడా. ఏ ఎవరైతే. సంవసంతః కలిసి జీవించుచు. న విదుః అవగతము చేసుకొనలేదు. హరిం దేవదేవుడు. మీనాః చేపలు. ఇవ ఉడుపం చంద్రుని వలె. హరే కృష్ణ. ఈ శ్లోకం యొక్క అర్థం భావం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సమస్త లోక హితముగా ఈ విశ్వము పరమ దౌర్భాగ్యవంతమై ఉన్నది. మీనములు చంద్రుని పోలిక పట్టజాలనట్లుగా యాదవులు శ్రీహరిని దేవదేవునిగా గుర్తుపట్టజాలనందున మరింత దురదృష్టవంతులై ఉన్నారు. హరే కృష్ణ. సమస్త లోక సహితముగా ఈ విశ్వము పరమ దౌర్భాగ్యవంతమై ఉన్నది. మీనములు చంద్రుని పోలిక పట్టజాలనట్లుగా యాదవులు
శ్రీహరిని శ్రీహరిని దేవదేవునిగా గుర్తుపట్టజాలనందున దేవదేవునిగా గుర్తుపట్టజాలనందున మరింత దురదృష్టవంతులై ఉన్నారు. మరింత దురదృష్టవంతులై ఉన్నారు. హరే కృష్ణ. సో భాష్యం చదవండి ఎవరికన్నా. కే దుర్గా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ చదివి. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సమస్త భగవద్గుణములను గాంచియు అతనిని గుర్తింపజాలని ప్రపంచములోని దౌర్భాగ్య జనులను గూర్చి ఉద్ధవుడు విలపించెను. కంసుని కారాగృహమున జన్మించినది మొదలు మౌసలలేల వరకు ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనేది షడ్విభూతులందు దేవదేవునిగా అతడు తమ శక్తులను ప్రదర్శించినప్పటికీ ప్రపంచములోని మూర్ఖజనులు అతనిని పురుషోత్తముడగు భగవానుని అవగతము చేసుకొనలేకపోయారు. మూర్ఖజనులు అతనిని అసాధారణ చారిత్రాత్మక పురుషునిగా భావించి ఉండవచ్చు. వారు ఆ భగవానునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉండకపోవటయే అందులకు కారణము. కాని దేవదేవుని సాంగత్యమునందే సదా నిలిచియుండి అతని పూర్ణ పురుషోత్తమునిగా గుర్తింపజాలని అతని కుటుంబ సభ్యులు అనగా యదువంశీయులు మరింత దురదృష్టవంతులై ఉన్నారు. శ్రీకృష్ణుని దేవదేవునిగా ఎరుగగలిగేను అతనిని భక్తియుక్త సేవ కూర్చుటయందు అవకాశమును శ్రీకృష్ణుని దేవదేవునిగా ఎరుగగలిగినయు అతని భక్తియుక్త సేవను గూర్చుట ఎందు అవకాశమును సద్వినియోగపరచుకొనజాలనందులకు తన దుర్భాగ్యమును గూర్చియు ఉద్ధవుడు విలపించెను. ఆ రీతి అతడు ఎల్లరి దురదృష్టము అనగా తన దానితో సహా గూర్చి చింతించెను. భగవానుని విశుద్ధ భక్తుడు తనను పరమ దురదృష్టవంతునిగా అది పైకి జరిగింది. భగవానుని విశుద్ధ భక్తుడు తనను పరమ దురదృష్టవంతునిగా తల్లిపోయాను. భగవానుని ఎడ గల తీవ్ర రూపమే అందులకు కారణము. దివ్యమగు విరహభావముల్లో అది ఒకటి. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవానుని ఎడగల తీవ్ర విరహం. హరే కృష్ణ. కేశ సుజాత మాతాజీ. హరే కృష్ణ. తీవ్ర విరహమే అందులకు కారణం. హరే కృష్ణ మాత. ఓకే, నెక్స్ట్ ఇవ్వండి ప్రభు. కేశ సుజాత అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. చంద్రుడు క్షీరసాగరము నుండి ఉద్భవించనని శాస్త్రముల నుండి తెలియవచ్చుచున్నది. ఊర్ధ్వలోకములందు క్షీరసాగరం ఒకటి కలదు. ప్రతి జీవుని హృదయమును పరమాత్మనిగా నియంత్రించుచు విష్ణు భగవానుని క్షీరోదశాయి విష్ణువు రూపమున అచ్చటను వసించును. కేవలము ఉప్పు నీటి సముద్రము యొక్క అనుభవముని కలిగి ఉన్న కారణమున క్షీరసాగర ఉనికిని విశ్వసింపని వారలు తెలుసుకొనవలసినది ఏమనగా ఈ ప్రపంచము గోవు అనగా ఆవు అని భావము అనియు పిలువబడును. గోమూత్రము లవణ పూర్ణముగా నుండును. ఆయుర్వేద వైద్య శాస్త్రము అనుసరించి గోమూత్రము కాలేయమునకు సంబంధించిన రోగముతో బాధపడు వారికి బాగు చేయుటలో అద్భుతముగా పనిచేయగలదు. అట్టి రోగులకు ఆవు పాలకు సంబంధించిన అనుభవము ఏమాత్రము లేకపోవచ్చును. కాలేయమునకు సంబంధించిన వ్యాధితో బాధపడు వారికి క్షీరము నొసగకపోవుటయే అందులకు కారణము. కానీ ఆ రోగి తాను క్షీరమును రుచి చూడనప్పటికీ దానిని సైతము ఆవు కలిగి ఉండునని తప్పక ఎరిగి ఉండవలను. అదే విధముగా ఉప్పు నీటి సముద్రము నెలకొని ఉన్నట్టి ఈ చిన్నిపాటి లోకము నందలి అనుభవముచే కలిగి ఉన్న మనుజులు
క్షీరసాగరము కూడా ఒకటి కలదని అనగా తాము చూడనప్పటికీ శాస్త్రముల నుండి తెలుసుకొనవలసి ఉన్నది. ఆ క్షీరసాగరము నుండియే చంద్రుడు ఉద్భవించెను. కానీ ఆ సాగరమునందలి మత్యములు చంద్రుడు మరి ఒక రకపు మత్యము కాదనియు తమకు భిన్నుడనియు గుర్తింపజాలకపోయినవి అని చంద్రుని తమలో ఒక నిగమ లేదా ఏదియో ఒక కాంతిమయ వస్తువుగను అనగా అంతకు మించి ఏదియును కాదు మాత్రమే భావించినను శ్రీకృష్ణుని గుర్తింపజాలనటువంటి దౌర్భాగ్య జనులు అట్టి చేపల వంటి వారే. ఆ దేవదేవుని వారు తమలో ఒకరిగా అనగా ఏదియో కొంత అసాధారణ ఐశ్వర్యము బలము మొదలగునవి ఉండవచ్చును అని భావింతురు. అటువంటి మూర్ఖ జనులు పరమ దురదృష్టవంతులని భగవద్గీత 9.11 ధృవపర్చిచున్నది. అవజానంతి మా మూఢ మానుషీన్ తనుమాశ్రితం. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ. గత అధ్యాయంలో విదురుడు ఉద్ధవుడిని అడుగుతూ ఉంటాడు. ఉద్ధవుడిని దరిచేరిన తర్వాత ఆయన వారి కుటుంబ సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి ఆయన తీర్థయాత్రలకు వెళ్ళి రావడం వల్ల అక్కడ జరిగినటువంటి ఆ యదువంశం గురించి, కురువంశంలో ఉన్నటువంటి వారందరిని గురించి ఆయన కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. దానికి ఆయన సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఇక ఆ క్రమంలో ఆ శ్రీకృష్ణ భగవానుని స్మరణము వచ్చేటువంటి సమయంలో గత శ్లోకంలో 7వ శ్లోకంలో ఆ ఉద్ధవుడు చెప్తూ ఉంటుంటాడు, ప్రియమైన విదురా, శ్రీకృష్ణ భగవానుడనడి జగత్ సూర్యుడు, ఈ జగత్తుకే సూర్యుడైనటువంటి ఆయన అస్తమించినాడు. సో ఈ యదువంశాన్ని కురువంశాన్ని సంరక్షిస్తూ జగత్తుని సంరక్షించేటువంటి ఆ జగత్ సూర్యుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు అస్తమించాడు. అలాగే మహాగృహము ఇప్పుడు కాలమనడి మహాసర్పంచే మృంగివేయబడినది. ఇక మా కుశలంను గురించి నేనేమి పలకగలను అంటూ ఆయన అంతకుముందు శ్లోకంలో సమాధానం ఇస్తూ ఉంటాడు విదురునికి ఉద్ధవుడు. అంటే ఇక్కడ ఆ విధంగా కురువంశానికి సంబంధించి అలాగే ఆ యదువంశానికి సంబంధించినటువంటి కుశల ప్రశ్నలు ఆయన అడుగుతూ వచ్చినటువంటి క్రమంలో ఇక ఆ దేవాది దేవుడు ఈ జగత్తును వీడిపోయినటువంటి సందర్భం గురించి చెబుతూ ఆయన ఆ విధంగా చెప్తున్నాడు. జగత్ సూర్యుడు, ఈ జగత్తుకే వెలుగునిచ్చేటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు ఆయన అస్తమించాడు. అంటే ఇక ఈ మా కుటుంబాలన్నింటిలో కూడా ఈ జగత్ అంతా కూడా సూర్యుడు అస్తమింతే జరిగేటువంటిది ఏంది? చీకటి. సో కాబట్టి మా కుటుంబాలన్నీ కూడా ఇవన్నీ కూడా చీకటిలో ఉండిపోయినవి. కాబట్టి ఇక మా కుశలం గురించి మేమేం చెప్తాను అని అంటూ చెప్తూ ఆయన ఈ విధంగా ఇంకా చెప్తున్నాడు, సమస్త లోక సహితంగా ఈ విశ్వము పరమ దౌర్భాగ్యవంతమై ఉన్నది. ఎందుకంటే ఈ విశ్వానికే వెలుతురునిచ్చేటువంటి ఆ దేవాది దేవుడు ఈ భౌతిక ప్రపంచం నుండి ఆయన యొక్క దివ్య లోకానికి వెళ్ళిపోయాడయ్యా. కనుక సమస్త లోకాల సహితంగా ఉండేటువంటి ఈ భౌతికమైనటువంటి విశ్వం కూడా పరమ దౌర్భాగ్యవంతమైనటువంటి స్థితిలో పడిపోయింది. ఎందుకు అంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనతో సహచర్యము ఉన్నటువంటి ఆ యాదవులు ఆ శ్రీహరిని దేవదేవునిగా ఒక పరమాత్ముడిగా మాత్రమే ఆయన ఒక శక్తివంతులు కలిగి ఉన్నటువంటి పరమాత్ముడిగా మాత్రమే అతను గుర్తించగలిగారు. కానీ పూర్ణ పురుషోత్తమునిగా వారు గుర్తించలేకపోయారు అంటూ చెప్తున్నారు. ఎలా అంటే మీనములు చంద్రుని పోలిక పట్టజాలనట్లుగా యాదవులు కూడా ఆ శ్రీహరిని దేవదేవునిగా గుర్తుపట్టజాలనందున మరింత దురదృష్టవంతులై ఉన్నారయ్యా ఆ యదువంశం వారందరూ కూడా అంటూ ఆ ఉద్ధవుడు విదురునితో చెప్తూ ఉన్నారు. సో ఎలా అంటే ఇక్కడ ఆ
చంద్రుడు క్షీర సముద్రం నుండే ఉద్భవించిన వాడు అని చెప్తాడు. క్షీర సముద్రంలోనే ఆ చంద్రుడు ఉన్నప్పుడు ఆ చేపలు ఆ చంద్రుడు తనతో పాటు ఉండేటువంటి ఇంకొక దాని దివ్యమే అంటే దానిగా ఉన్నారు తప్ప అతడు చంద్రుడు అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టలేదు. అదేవిధంగా ఈ యాదవులతో పాటు కలిసి ఉన్నప్పుడు ఆ దేవదేవుణ్ణి ఆ పూర్ణ పురుషోత్తమునిగా గుర్తుపట్టలేకపోయారయ్యా ఈ యాదవులందరూ అంటూ ఉద్ధవుడు విదురునితో చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యము మనం ఒకసారి చూసినట్లయితే, శ్రీల ప్రభుపాద్కి జై. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సమస్త భగవద్గుణాలను గాంచియు అతన్ని గుర్తింపజాలని ప్రపంచంలోని దౌర్భాగ్య జనుల గురించి ఇక్కడ ఉద్ధవుడు విలిపిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ అవతారం తీసుకున్నటువంటి సమయము నుండే, అంటే కంసుని యొక్క కారాగారంలో ఉన్నప్పుడు నుండే ఆ దేవకి వసుదేవులకు పుత్రుడిగా అవతారం తీసుకున్నటువంటి దగ్గర నుండి ఇక ఆ మౌసల పర్వతంలో యాదవులు ఒకళ్ళకొకళ్ళు మోదుకుంటూ ఆ వంశ నాశనము జరుగుతూ ఉన్నంత వరకు కూడా ఆ భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి భగవానుడు అనేటువంటి పదానికి ప్రామాణికమైనటువంటి మహర్షులు ఋషులు ఇచ్చినటువంటి నిర్వచనం, ముఖ్యంగా వ్యాసదేవుని యొక్క తండ్రి అయినటువంటి పరాశుర ముని ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారంగా సంస్కృత భగవాన్ పురుషోత్తముడు అనేటువంటి దానికి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి యశస్సు, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అనేటువంటి 6 విభూతులను ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవదేవుడిగా అంటే భగవాన్గా ప్రశంసించబడతారు అని చెప్తారు. మరి ఆ సంపూర్ణమైనటువంటి 6 ఐశ్వర్యాలని ఆ ద్వాపర యుగంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించినప్పటికీ కూడా, అంటే ఆ కంసుని కారాగారంలో తల్లిదండ్రుల వారికి అంటే దేవకి వసుదేవుల దగ్గర మొదట ఆ చతుర్భుజ నారాయణుడి రూపంలో దర్శనమిచ్చి ఆ తర్వాత కుమారుడిగా వారి యొక్క హృదయాలలో నుండి ఆయన అవతారం తీసుకున్నటువంటి ఆ అక్కడ నుండి చివరికి ఆ యదువంశమంతా నాశనమయ్యేటువంటి అంతవరకు కూడా, ఎందుకంటే ఆ మౌసల పర్వతాల్లో ఒకరికొకరు యాదవులందరూ ఒక కృష్ణ భగవానుడు బలరాముడు తప్ప మిగతా వారందరూ కూడా నాశనం అవడం జరుగుతూ ఉంది అనేటువంటి చెప్తున్నారు. మరి అటువంటి ఆ భగవంతుడు అప్పటి నుండి, అంటే ఆయన అవతారం తీసుకున్నప్పటి నుండి చివరి వరకు కూడా అటువంటి లీలలను ప్రదర్శించినటువంటి ఆయన్ని దేవదేవునిగా తన శక్తులను ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఆ యదువంశీయులు ఎవరు కూడా ఆయనని గుర్తుపట్టలేకపోయారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇంకా ఈ మూర్ఖ జనులు ఆ భగవంతుణ్ణి ఒక సాధారణ చారిత్రాత్మక పురుషునిగానే భావించడమే అందుకు కారణమని, సో వారు ఆ భగవంతుతో సన్నిహిత సంబంధమును కలిగి ఉండకపోవటయే అందుకు కారణమనంటే ఆ భగవంతుని పైన పూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండకపోవడమే అందుకు కారణమని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు. అలాగే ఆ దేవదేవుని సాంగత్యమునందే సదా నిలిచి ఉన్నప్పటికీ కూడా అతనిని ఆ పూర్ణ పురుషోత్తమునిగా గుర్తింపజాలని అతని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆ యదువంశీయులు మరింత దురదృష్టవంతులై ఉన్నారు. ఎందుకంటే చాలా దగ్గరగా వారితో కలిసి జీవించడానికి, వారితో కలిసి లీలలు జరపడానికి, వారి సాంగత్యంలో ఉన్నటువంటి పరిస్థితులలో కూడా వారు ఆ అవకాశాలను ఉపయోగించుకోలేకపోయారు. ఆ పూర్ణ పురుషోత్తమునిగా ఆయనను గుర్తించలేకపోయినటువంటి ముఖ్యంగా మరీ యదువంశీయులు ఆయన చాలా దురదృష్టవంతులు అని చెప్తారు. సో కానీ కురువంశంలో ఆ ధర్మరాజు, భీష్ముడు, అర్జునుడు వంటి కొంతమంది మాత్రమే ఆయన్ని పూర్ణ పురుషోత్తమునిగా దేవదేవునిగా గుర్తించారు. కానీ ఆయనతో సాంగత్యమునందే ఉన్నటువంటి యదువంశంలో ఉన్నటువంటి వారు కూడా మేమెంతో దురదృష్టవంతులమై ఉన్నామయ్యా అంటూ ఆ ఉద్ధవ్ అంటే ఇక్కడ చెప్తున్నటువంటి సంభాషణకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యమిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుని దేవదేవునిగా ఎరుగగలిగియు
అతని భక్తియుత సేవ కూర్చుట యందు అవకాశాన్ని సద్వినియోగ పరుచుకో జాలనందుకు తన దౌర్భాగ్యంను గూర్చి ఇక్కడ ఉద్ధవుడు విలపిస్తూ ఉన్నాడు. ఉద్ధవుడు కూడా వారితో పాటు ఉన్నటువంటి వాడు. సో కనుక ఆ ఉద్ధవుడు ఆయనతో ఉండి ఆయనతో చేసినటువంటి మేము మా అవకాశాన్ని, మాకు వచ్చినటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము వినియోగించుకోలేకపోయాము, దానికి నేను ఎంతో విలపిస్తూ ఉన్నాను అంటూ ఆయన ఆ రీతిగా మా అందరి అంటే మా యదువంశం అందరి కూడా చాలా దురదృష్టమును గూర్చి నేను చాలా బాధపడుతూ ఉన్నానంటూ చెప్తున్నాను. భగవాన్ యొక్క విశుద్ధ భక్తుడు తన పరమ దురదృష్టవంతునిగా తలపోయును. అదే ఇక్కడ ఎందుకంటే ఆయన గుర్తించలేకపోయిన, ఎదురుగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని గుర్తించలేకపోవడము మా యదువంశము యొక్క దురదృష్టము అని, అలాగే ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని ఇక్కడ ఆయన వెళ్ళిపోవడం, అవతారాన్ని సాలించడం ద్వారా వారు ఉన్నటువంటి ఆ భక్తుడు, ఆ భగవానుని యొక్క భక్తుడు తీవ్ర విరహంలో ఉన్నాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి విరహ భావనలలో ఉద్ధవుడు అనుభవిస్తూ ఉన్నటువంటిది ఒకటి అని చెప్తున్నారు. సో అలాగే చంద్రుడు ఆ క్షీర సాగరము నుండి ఉద్భవించానని శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతూ ఉన్నటువంటిది. ఊర్ధ్వలోకాలందు క్షీర సాగరం ఒకటి ఉంది అని మనకి, అంటే ఆ ప్రతి జీవుడు యందు ఇక్కడ ఆ భగవంతుడు అవతారాలలో అంటే ఈ జగత్తును వ్యక్తీకరించడానికి ముఖ్యమైనటువంటి 3 అవతారాలలో మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు అనేటువంటి 3లో ఉన్నప్పుడు ఆయన ఈ మహత్తత్వాన్ని వ్యక్తీకరించడానికి మహావిష్ణువుగాను, అలాగే ఆయన నుండి వచ్చినటువంటి ప్రతి బ్రహ్మాండంలోని వ్యక్తీకరించడానికి గర్భోదక సాయి విష్ణువుగాను, ఇక ప్రతి గ్రహంలో జీవుల ఈ భౌతిక ఉన్నటువంటి ప్రతి జీవుడు సర్వము వ్యాపించి ఉన్నటువంటి విధంగాను, అలాగే ప్రతి జీవుని హృదయాలలో పరమాత్ముడుగా ఉండేటువంటి ఆ భగవానుడే క్షీరోదక సాయి విష్ణు రూపమున అక్కడ నివసిస్తూ ఉన్నాడు. మరి అటువంటి మనము ఇక్కడ ఈ ఉప్పు నీటి సముద్రం యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఆ క్షీరసాగర ఉనికిని విశ్వసించని వారలుగా తెలుసుకోలేనటువంటి వారము అని చెప్తున్నారు. అలాగే ఇక ఈ ప్రపంచము గోవు అంటే ఆవు అనేటువంటి భావనగా పిలువబడుతూ ఉన్నటువంటిది. మరి గోమూత్రము లవణ పూర్ణంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండేటువంటి లవణ సముద్రం, వీటిని గురించి, క్షీర సముద్రాన్ని గురించి తెలుసుకోలేని విధంగా లవణ సముద్రంలో ఎలాగైతే మనం ఉండిపోతూ అంటే వీటిని గురించి మాత్రమే తెలిసి వాటిని చూడలేదు కనుక మనము వాటిని అనుభూతి పొందకలేని మాదిరిగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. గోమూత్రము లవణ పూర్ణంగా నుండును అని, ఆయుర్వేద వైద్య శాస్త్రమును అనుసరించి గోమూత్రము కాలేయ సంబంధ రోగము బాధపడేటువంటి వారిని బాగు చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్తారు. మరి ఆ కాలేయ రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తికి గోమూత్రం గురించి మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే అతనికి గోమూత్రం మాత్రమే ఇస్తాం. సో అంటే ఇక్కడ మనము చూస్తూ ఉన్నటువంటి ఈ లవణ సముద్రాలు, ఉన్నటువంటిది దీన్ని మాత్రమే చూస్తూ ఉన్నాం. మరి ఆ గోవులో ఆ లవణపూరితమైనటువంటి మూత్రంతో పాటుగా మహోన్నతమైనటువంటి క్షీరము కూడా ఉంటుంది. మరి అతనికి ఆ క్షీరము ఇవ్వనందువల్ల ఆ క్షీరము యొక్క లేదు అనేటువంటి భావన కాదు. సో అదే మాదిరిగా ఇక్కడ ఆ క్షీర సముద్ర యొక్క ఉనికిని శాస్త్రాలలో ఉన్నది, దాన్ని ఆ శాస్త్రాల ద్వారా దాన్ని మనము అవగాహన చేసుకోవాలి అనేటువంటిది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యం. సో ఆ విధంగా ఆ కాలేయమునకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడు వారికి క్షీరమును వసకపోవుటే అందులో, అంటే ఈ క్షీరము గురించి అతనికి తెలియదని కానీ ఆ రోగి తాను క్షీరము రుచి చూడనప్పటికీ దాన్ని సైతము ఆవు కలిగి ఉండని తప్పక తెలుసుకుని ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే శాస్త్రాలలో సూచించబడినటువంటి అంశం ఈ క్షీర సముద్రం గురించి. అలాగే ఇక ఆ క్షీర సాగరము నుండే చంద్రుడు ఉద్భవించాడు, కానీ ఆ సాగరమునందు మత్స్యులు చంద్రుడు మరి ఒక రకపు మత్స్యము కాదనియు తనకు భిన్నుడనియు గుర్తింపజాలకపోయినవి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ క్షీర సముద్రంలోనే అంతకుముందు ఆ మదనం జరుపు అంటే
ఉద్భవించినటువంటి చంద్రుడు అంతకుముందు క్షీర సముద్రంలోనే ఉండేవాడు. ఆ క్షీర సముద్రంలో ఆయన చంద్రుడితో పాటుగా అక్కడ మత్స్యాలు అవన్నీ చేపలన్నీ కూడా సహజీవనం సాంగత్వంలో ఉన్నటువంటి. కానీ ఆ చేపలు అక్కడ చంద్రుడు ఆ క్షీర సముద్రంలో ఉన్నప్పుడు అతన్ని గుర్తించలేకపోయినవి. అంటే వీరికంటే భిన్నమైనటువంటి వాడు అని, ఆ చేపల కంటే భిన్నమైనటువంటిదని, అంటే మనలాగే ఇంకొక రకమైనటువంటి చేప. ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక ప్రపంచంలోనికి వచ్చినప్పుడు అందరూ కూడా సాధారణ మానవుల వరే భావించారు కొంతమంది. సో కాబట్టి మనలాగానే మానవ రూపం ధరించినప్పటికీ కూడా ఆయన మనలాగే సాధారణమైనటువంటి మానవుడు కాడు, మనకి భిన్నుడు అనేటువంటి విషయాన్ని మనం వీరు ఎలాగైతే యదువంశీయులు గుర్తించలేకపోయారో, అదేవిధంగా ఆ క్షీర సముద్రంలో ఉన్నటువంటి ఆ చేపలన్నీ కూడా ఆ చంద్రుడు వారితో పాటే ఉన్నప్పుడు వారు మరొక రకమైనటువంటి మనతో పాటే కాకపోతే కొంత శక్తివంతం ప్రకాశంగా ఉన్నటువంటి దేని భావించిందట ఆ చేపలు. సో ఇక్కడ కూడా ఆ యదువంశీయులందరూ కూడా సో ఆ భగవంతుణ్ణి ఓన్లీ పరమాత్ముడుగాను, కొంత శక్తివంతుడుగాను, ఎందుకంటే ఆయన జరిపినటువంటి ఆ లీలలు అవన్నీ చూసి ఒక శక్తివంతుడైనటువంటి మానవుడుగానే లేదా కొంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిగాను భావించారు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఆ చేపలు ఏవైతే మరొక రకపు మత్స్యం కాదని, అంటే మనలాగే ఉండేటువంటి మత్స్యం కాదు అని, వాటికంటే భిన్నమైనవని గుర్తింపజేయలేకపోయినవని చెప్తున్నారు. అవి ఆ చంద్రుని తమలో ఒకనిగను లేదా ఏదియో ఒక కాంతిమైనటువంటి వస్తువుగాను, అంతకు మించి ఏది కాదు అనేటువంటి భావనలో మాత్రమే ఉన్నారు అని చెప్తున్నారు. సో అటువంటిదే ఇక్కడ ఈ యదువంశంలో కూడా జరిగింది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. శ్రీకృష్ణుణ్ణి గుర్తింపజాలనటువంటి దౌర్భాగ్య జనులు అట్టి చేపల వంటి వారే. అంటే ఆ క్షీర సముద్రంలో తమతో పాటు ఆ చంద్రుడు ఉన్నప్పటికీ కూడా చంద్రుడిని ఏదో కొంత మనకంటే ప్రకాశవంతంగా కనిపించేటువంటి వాడుగాను భావించి ఇక్కడ కూడా ఆ భగవంతుణ్ణి తనకంటే మానవుల్లో కొంత అతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడిగానే భావించారు తప్ప ఎవరు కూడా ఆ దేవదేవుడి యొక్క పూర్ణ పురుషోత్తమ తత్వాన్ని, ఆ దేవదేవుడు అనేటువంటి భావనలో లేకపోయారయ్యా. ఆ శ్రీకృష్ణుని గుర్తింపలేనటువంటి వారందరూ కూడా, ఆ దౌర్భాగ్య జనులంటి అందరూ కూడా ఆ క్షీర సముద్రంలో ఉన్నటువంటి చేపలు వంటి వారే. ఆ దేవదేవుని వారు తమలో ఒకనిగా ఏదియో కొంత అసాధారణ ఐశ్వర్యము, బలము మొదలైనవి ఉండి ఉన్నటువంటి వాడిగానే భావించారు అని చెప్తున్నారు. అటువంటి మూర్ఖజనులు పరమ దురదృష్టవంతులని భగవద్గీత యందు ద్రోపర్చుచున్నది అని చెప్తున్నారు. భగవద్గీత 9వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో భగవంతుడు చెప్పినటువంటి అంశం, అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భవజా మజానంతో మమభూత మహేశ్వర అని చెప్తున్నారు ఆయన. అంటే నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ శిశుపాలుడు, కంసుడు, ఇతర రాక్షసులు కొంతమంది ఆయన్ని సాధారణమైనటువంటి యాదవ రాజుగానే భావించారే తప్ప ఆయన యొక్క దివ్యత్వాన్ని, ఆయన పూర్ణ పురుషోత్తమ తత్వాన్ని ఎరుగుజాలకున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పినటువంటి అంశం. అందుకే ఆయన భగవంతుడు చెప్తున్నాడు, నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు, సమస్తానికి ప్రభువునై ఆయన చెప్తున్నారు ఇక్కడ. ఆయన పరం భావ మజానంతో మమభూత మహేశ్వరం అని చెప్పారు ఆయన. అంటే సమస్తానికి పరమ ప్రభువునై నా దివ్య స్వభావాన్ని వారు ఎరుగజాలకున్నారయ్యా అంటూ ఆయన చెప్పారు. ఎందుకంటే అంతకుముందు అధ్యాయాలలో కూడా ఆ భగవంతుడు యొక్క విభూతులను వర్ణించినటువంటి అంశాలలో ఆయన్ని సాధారణమైనటువంటి మానవుడు కాదు అనేటువంటి అంశాన్ని ఎరగవలసినటువంటి అంశం. సో కాబట్టి ఆ భగవంతుడు దేహము సచ్చిదానందమైనటువంటిది, అంటే భౌతికమైనటువంటిది కాదు. సో మన దేహంలాగా తాత్కాలికమైనటువంటిది కానిదిగా ఆ భగవంతుని యొక్క దేహం ఉండేటువంటిది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ క్లాస్ ఉంటుందా ప్రభు? వీళ్ళకి ఇంకొక శ్లోకం మాతాజీ వస్తారు కదా, ఆపేద్దాం ప్రభు. ఇక్కడికి శ్లోకం ఒకటి చదువుదామా?
శ్లోకం చదవచ్చు ప్రభుజీ ఒక 5 minutes. ఓకే ఓకే శ్లోకం చదువుతాము, రేపు ప్రభు వివరణిస్తారు. ఓకే. ఒకసారి నేను మొదటి చదువుతాను, చదివేసినాక చెప్పిస్తాం. హరే కృష్ణ. ఇంగితజ్ఞా పుర ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతావాస మమంసత. హరే కృష్ణ. కొంతమంది అన్మ్యూట్ ఉంటారు. ఇంగితజ్ఞా పుర ప్రౌఢ ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః ఏకారామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే సాత్వతాం వృషభం సర్వే భూతావాసం మంసత. భూతావాసమంసత. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః ఏకారామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే సాత్వతాం సర్వే భూతావాసం అమంసత. భూతావాసమసంసత. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః ఏకారామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే సాత్వతాం వృషభం సర్వే భూతావాసం అమంసత. భూతావాసమసంసత. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః ఏకారామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే సాత్వతాం వృషభం సర్వే భూతావాసం మంసత. హరే కృష్ణ. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతావాసం మంసత. సాత్వతాం వృషభం సర్వే భూతావాసమమంసత. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతావాసమమంసత. సాత్వతాం వృషభం సర్వే భూతావాసమమంసత. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతావాసం అమంసత. సాత్వతాం సాత్వతాం వృషభం వృషభం సర్వే భూతావాసమమంసత. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామాచ సాత్వతాః
सात्वतां वृषभं सर्वे भूता वासमं सता। सात्वतां वृषभं सात्वतां सर्वे वृषभं सर्वे भूता भूता वासममं सता। सममं सता। हरे कृष्ण। इंगितज्ञा पुरुप्रौढा एका रामा च सात्वताः सात्वतां वृषभं सर्वे भूता वासमं सता। हरे कृष्ण। इंगितज्ञा यज्ञः पुरुप्रौढा पुरप्रौढा एका एका रामा रामश्च च सात्वताः सात्वताः सात्वतां सात्वतां वृषभं वृषभः सर्वे सर्वे भूता भूता वासममं वासमतं सता। सतः। हरे कृष्ण। माताजी प्रभु చదవమనండి హ్యాండ్స్ రేజ్ చేసి. ఓకే ప్రభు. దుర్గా మాతాజీ హరే కృష్ణ. ఇంగితజ్ఞాః పురప్రౌఢా ఏకా రామాశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతవాసా మమం సతా. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంగితజ్ఞా పురుప్రౌఢ ఏకా రామాశ్చ శాశ్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతా వాసం అమం సతా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ భాస్కర్ ప్రభు. ఇంగితంగా పురప్రౌఢ ఏకారమాచ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతవాసం అమం సతా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాత చదవండి. ఇంగితాజ్ఞః పురప్రౌఢా ఏకా రామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతా వాసమం సతా. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రభు చదవండి. ఇంగితజ్ఞాః పురుప్రౌఢా ఏకా రామాశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతా వాసం అమం సతా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాత చదవండి. ఇంగితంగా పురప్రౌఢ ఏకా రామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతా వాసమమం సతా. హరే కృష్ణ. మాతాజీ సరళదేవి మాత ఇచ్చాడు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మాత చదవండి. ఇంగితజ్ఞాః పురప్రౌఢా ఏకా రామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతా వాసం అమం సతా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాత హరే కృష్ణ ప్రభు చదువు. ఓకే ప్రభు చెప్పేసి. చెప్తారా ప్రభు ఎవరిని ఇంకా? ఓకే. ఇంకా ప్రభు. హరే కృష్ణ.